ప్రైజ్ ది లార్డ్. 115 కీర్తన 15 వచనం చూసినట్లయితే, భూమి ఆకాశాలు సృజించిన యెహోవా చేత నీవు ఆశీర్వదింపబడిన వారు. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమె నేను చెప్తారా? ప్రభు ఎంత చక్కటి వాగ్దానం ఇస్తున్నారు చూడండి. మీరు ఎవరి చేత ఆశీర్వదింపబడిన వారు తెలుసా? ఎవరి దీవెన మీ పైన ఉందో తెలుసా? భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత. ఆమె ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి అయిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ఆశీర్వదించాడంటే ఇక ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా తొలగించలేరు. ఈరోజు అనేకులు నీకు విరోధంగా లేచి మాట్లాడుతున్నారేమో, విరోధంగా పలుకుతున్నారేమో, ఆ మాటలను చూసి వారి యొక్క ఆ మాటల్ని విని అధైర్యపడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో. కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏం తెలుసా? మనుషుల మాటలు నీ పైన ఏలుబడి చేయవు. ప్రభువు శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఎంతమంది నీకు విరోధంగా మాట్లాడినా దేవుడు నీ పక్షాన కార్యాలు జరిగించే దేవుడే అన్నాడు. ఎందుకు అంటే నీవు మనుషుల మాటల ద్వారా కాదు, కానీ దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. అబ్రహాము మనుషుల ద్వారా కాదు, కానీ దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. కాబట్టి అబ్రహాము తన జీవితకాలం అంతా ఆశీర్వాదాన్ని చూశాడు. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనల్ని దేవుడే ఆశీర్వదించాడు. నిశ్చయంగా దేవుడే మనల్ని హెచ్చించి నిలబెడతాడు. ప్రభు చిత్తానుసారంగా నడిపింపబడండి. ఘనమైన కార్యాలు మీ కన్నులారా మీరు చూస్తారు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.